ఈరోజు వచ్చేసి మనం అయితే కార్తీక మాసం కాబట్టి అంతకుముందుకైతే మనం వినాయకుని కలశం అయితే గుడిలో తీసుకోలే, చాలా రోజులైంది. ఈరోజు గుడికి వెళ్ళి అయితే కలశం తీసుకొచ్చి ప్రసాదం అయితే ఉండి కొబ్బరికాయలు అయితే కొట్టాలి ఇంట్లో. ఇక వాటర్ అయితే పెట్టుకుని దానం అయితే వేద్దాం. మనం కట్టెలు అయితే అక్కడ కూడా ఉన్నాయి, పూజ చేయాలి. కట్టెలు అయితే ఇక్కడనే ఉన్నాయి, మంచి ఎన్న కట్టెలే. వాటర్ పెట్టుకుని దానం అయితే చేయాలి. ఇదే మన వచ్చేసి పొయ్యి. కొద్దిగా వాటర్ వన పడ్డది రాత్రి, కొద్దిగా తడి ఉంది. జాంకాయలు ఫుల్ కాసినాయి కానీ తినకే వీలైతలే, కోతులు వచ్చి దింపి కింద పడిస్తున్నాయి అన్ని కాయలు. అయితే అక్కడ గోడ పక్కన ఉంటే తీసుకొచ్చి అయితే వేసేసిన. కట్టెలు తీసుకొచ్చిన పోయి నీళ్ళు పెట్టు. గుడికాడ 2 రోజులు అయింది అనుకున్నావు, మాకు కలశం ఇచ్చి వీలనుకుంది ఆన్న పెట్టినావు. ఇవాళ తీసుకొద్దాం పాలే, తొందరగానే కొబ్బరికాయ సిద్ధి వచ్చిన కొట్టి తీసుకొద్దాం పా ఊళ్ళే. ఓ తొందరగా కూరగాయలు అయినా వచ్చిండు, కూరగాయలు తీసుకున్నాం. షాప్ కాడికి అయితే పోతున్నా, సామాన్ తీసుకురావాలి. కొడుకైతే పోయి సామాన్ అయితే తీసుకుని ఇంటికాడ ఇచ్చి కిరాయి పోవాలట. గుడి కాడికి మా ఊరి ఇక వచ్చేసి మా ఊరి గుడిలో సాయంత్రం అయితే దీపాలు పెట్టాలి కాబట్టి జనగం పోయి దీపాలు తెద్దామని అయితే పోతుంటే ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నదానం పెడుతుంటే అన్నదానం అయితే స్వీకరించాను. జనగం పోయి దీపాంతలు కొనుక్కొని అయితే వచ్చిన ఇంటికి. ఏ లోపల పెడదాం. రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగానైతే ఇంటికనైతే దీపాలు అయితే పెడుతున్నాం. సేమ్యా బాగుందా? తిన్నాక బాగుండదు, ఎందుకు బాగాలేకుండా మరి గిన్నె నిండు ఉన్నది అట్నే ఉండాలి. తిన్నా ఎందుకు? అదే బాగాలేదు అనుకుంటా గిన్నె కొట్టింది, బాగాలేదట సేమ్యాలు చేస్తే. గుడికాడికి పోదామని అయితే రెడీ అయిపోయినాం. మా ఊరి చిటాకుడు శివుని గుడికాడికి. ఇక ఇంట్లో దీపాలు పెట్టి బయలుదేరుతాం. ఇంట్లో దీపాలు అయితే ముట్టిస్తుంది. ముట్టించడం అయిపోగానే శివుని గుడికాడికి బండి మీద పోతున్నాం. ఇక గుడికాడికి అయితే వచ్చేసినాం. ఇక ఇది వచ్చేసి చిటక్కుడులో శివాలయం, చాలా ఫేమస్ గుడి. ప్రతి సంవత్సరం జాతర అయితే ఇక్కడ జరుగుతుంది. భక్తులు చాలామంది అయితే వస్తారు. ఇక ఈరోజు సుతా చాలామందే వచ్చేసారు. ఇప్పుడైతే టైం 8 అవుతుంది. ఇప్పుడు సుతా చాలామందే ఉన్నారు. ఇక మేమైతే దీపాలు అయితే ముట్టిస్తున్నాం. నాకు మ్యారేజ్ అయిన కానుండి ఫస్ట్ టైం దీపాలు అయితే ముట్టించడు. ఇక ప్రతిసారి అందరూ ముట్టిస్తారు, చూడ్డానికి వచ్చేది. కానీ ఈసారి నేనైతే స్వయంగా నేనే దీపాలు పెట్టడానికి వచ్చాను. పొద్దున్న నుండి అయితే చాలామంది భక్తులు అయితే గుడికాడికి అయితే వచ్చి దర్శనం చేసుకొని అయితే పోయారు. దీపాలు అయితే ముట్టించేసింది. ఇక అలాగే అందరైతే చాలామంది దీపాలు ముట్టించేసి వెళ్ళిపోయారు. మేమే కొద్దిగా లేట్ అయింది. అయినా వచ్చి దేవుని దగ్గరనైతే దీపాలు ముట్టించేసి ఇక వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చినట్టయితే ఫాలో చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.